ఇప్పుడు నేను తెలుగు టెక్స్ట్ బుక్లోని వ్యాసమంజూష అంటే గజ్జిభాగం ఉన్నాడు. గజ్జిభాగంలోని ఫస్ట్ లెసన్లో చరిత్ర పూర్వయుగము అంటే హిస్టరీ గురించి ఇస్తాడు. హిస్టరీ గురించి మనకి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను చెప్పే క్వశ్చన్ ఒక్కటి లెసన్లో 3-4 క్వశ్చన్లు ఉంటాయి. నేను ఏ క్వశ్చన్ చెప్తున్నానో ఆ క్వశ్చన్ మాత్రం చదువుకుంటే మొత్తం అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ రాయచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ రాయచ్చు అనమాట. మానవుని పరికరాలను బట్టి చరిత్ర పూర్వయుగము ఎన్ని తరగతులుగా విభజించవచ్చును, వాటిని గురించి వివరించండి అని అడగచ్చు. అంటే మానవుడు అంటే పూర్వకాలం చారిత్రక యుగాలని చరిత్రని 3 భాగాలుగా డివైడ్ చేశారమ్మా. వాళ్ళు యూజ్ చేసిన పరికరాలను బట్టి, వెపన్స్ని బట్టి. మానవ నాగరికత పరిణామం అంటే వాళ్ళలోని సివిలైజేషన్ అనే మార్పు అనేది ఎలా వచ్చింది. మానవుని పరికరాలను బట్టి చరిత్ర పూర్వయుగం 4 భాగాలుగా విభజించబడింది. ప్రాచీన శిలాయుగము పాలియోలిథిక్, మధ్య శిలాయుగము మిసోలిథిక్, నూతన శిలాయుగము నియోలిథిక్, లోహయుగము అని 4 రకాలుగా డివైడ్ చేసేది. 4 విభాగాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఒకదానికొకటి రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మానవుడు నాగరికత పరిణామం అనేది ఎలా జరిగిందో నేను సింపుల్గా చెప్తున్నాను. చిన్నగా రెడ్ మార్క్ పెట్టినవి ఏమీ చదవక్కర్లేదమ్మా. రెడ్ మార్క్లో బ్రాకెట్స్ పెట్టాను కదా, అవి అవసరం లేదు. ప్రాచీన శిలాయుగం నందు మానవుడు జంతువుల్లో ఒక వింత జంతువై నదీ తీరములందు, పర్వత గృహములందు సృష్టిలో దొరికిన దుంపలు, కాయలు, పండ్లు తిరిగి అప్పట్లోని నోమాడిక్ లైఫ్ గడిపేవారు. అంటే ఇది సంపాదించుకోవాలి, మనకు ఒక పర్మనెంట్ ఇల్లు ఉండాలనేది లేదు. అడవిలో జంతువులు ఎలా ఉంటాయో ఆది మానవుడు కూడా, మనిషి కూడా అలాగే జీవించాడు. జంతువే తిరుగుతూ నదీ తీరాల్లోనే, అంటే వాటర్ ఉండేది కాబట్టి నదీ తీరాల దగ్గర ఉంటూ, పర్వతాల దగ్గర గుహలు ఉంటాయి కదా, గృహల్లోని దొరికిన దుంపల్ని, కాయల్ని, పండ్లని తింటూ ఉండేవాడు. కర్రలతో కానీ రాళ్లతో కానీ పక్షులను, మృగాలను చంపేటే తన దగ్గర ఉన్నటువంటి రాళ్లతోని కానీ కర్రలతో కానీ, మనకు అడవుల్లో రాళ్ళు కర్ర దొరుకుతాయి. దాన్ని జంతువుల్ని, పక్షుల్ని చంపి వాటి మాంసాన్ని తిని వాటి చర్మాలను ఒలిచి ఏం చేసేవాడంటే క్లోత్స్ కింద, బట్టల కింద వాడేవాడు. అతని నాగరికత అన్వేషణ స్థితిలోని ఉందని చెప్పవచ్చు. అట్టి స్థితికి అనుగుణంగా అతడు నదీ తీరం దొరికిన రాళ్లతో మోటుగా ఈ పరికరాలు, అంటే బండగా పెద్ద రాళ్లతో పెద్ద పరికరాలని తయారు చేసేసేవాడు అనమాట. రాను ఈ పరికరముల నిర్మాణం అభివృద్ధి చెందింది. అంటే డెవలప్ అయ్యి మొదట బల్లపరుపుగా గులకరాతిని తెచ్చిన చివరి భాగానికి వచ్చేసరికి ఎలా ఉందంటే చిన్న సూది మొలలు ఉన్నటువంటి చిన్న పరికరాలను కూడా చేయడం మొదలుపెట్టారనమాట. కాశ్మీర్ నందరి ఆది మానవుడు పైన చెప్పిన మొలలు వాడినట్లు కాశ్మీర్లో, మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని వెపన్స్ కూడా, వాళ్ళు వాడినటువంటి వెపన్స్ కూడా మనకు దొరికాయి. రెండవది ఏంటంటే మధ్యశిలాయుగం అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నాటింది మధ్యశిలాయుగం అంటారు. ఇందులోని ఈ మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి పరికరాలు గుజరాత్లో దొరికాయి. మధ్యశిలాయుగం నాటి మానవుడు గుజరాత్లో సరస్సు పరిక్రమలందు నదీ తీరంలోని చెకుముకి రాళ్లతో చిన్న పరికరాలు, చెకుముకి రాళ్ళని ఉండేవన్నమాట సరస్సుల దగ్గర, నదుల దగ్గర. ఆ చెకుముకి రాళ్ళతో చిన్న పరికరాలని చేసేవాడు. ఈ కాలంలో మానవుడు తాను నివసించుచున్నటువంటి ప్రదేశంను మృతి పొందిన తమ బంధువుల దేహంలను కాళ్ళు చేతులు మడిచి ప్రక్కకు త్రిప్పి పడుకోబెట్టి గోతుల్లో పాతిపెట్టారు. ఎవరైనా చనిపోయేవారనుకో పూర్వకాలం, ఆ కాలంలో వాళ్ళ మధ్యశిలాయుగం ఆ టైంలోనే వాళ్ళ దేహాలనట కాళ్ళు చేతులు దగ్గరికి మడిచి ప్రక్కకు తిప్పి పడుకోబెట్టి గోతుల్లో పాతిపెట్టేవారట. వాళ్ళ నమ్మకం అనమాట. అలా నూతన శిలాయుగం, మూడవది ఏంటి మనం చెప్పుకునేది నూతన శిలాయుగం. బ్రాకెట్లో పెట్టింది చదవక్కర్లేదు. కొంతకాలంలో మానవుడు సృష్టి వైపరీత్యములకు లొంగిపోకుండా ఉండుటకై స్థిరనివాసం, అంటే అప్పట్లోనే సృష్టి వైపరీత్యం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మధ్యశిలాయుగంలోని ప్రాచీన శిలాయుగంలో కూడా ఏం చేస్తాడంటే మానవుడు దే ఆర్ లీడ్ నోమాడిక్ లైఫ్ అంటే దే ఆర్ గోయింగ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టు సర్చ్ ద ఫుడ్. అంటే ఫుడ్ని వెతుక్కుంటూ ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆ ఫుడ్ అయిపోయినంటే వేరే చోటకు వెళ్ళిపోయేవారు అనమాట. వాళ్ళకి పర్మనెంట్ హౌస్ అని, పర్మనెంట్ ఇల్లు అని, పర్మనెంట్ ఊరని ఉండేది కాదు. కానీ నూతన శిలాయుగంకి వచ్చేసరికి మానవుడు ప్రకృతి వైపరీత్యాలు అంటే డిజాస్టర్స్, ఎర్త్క్వేక్స్ అని, సునామీలని, నెక్స్ట్ వరదలని ఇలాంటివి వచ్చాయి కదా, ఇలాంటివి భయపడుతూ ఏం చేశాడంటే నూతన శిలాయుగానికి వచ్చేసరికి స్థిర నివాసం, అంటే ఒక ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఒకే చోట కొన్నాళ్ళు ఉండిపోవడం ఇలాంటి చేశాడు. నల్లరాతి ముక్కలతో ఎక్కువగా గట్టిగా ఉండేటట్టు పనిముట్లు, పరికరాలు, మట్టితో కుండలు, బాణలు ఇలాంటి అన్ని వస్తువులు తయారు చేయడం పట్టాడట. దాంతో శిలాయుగం ప్రారంభమైంది. దాంతో నూతన శిలాయుగం ప్రారంభమైంది. గుమ్మడి గింజ ఆకారంలో చేతిగొడ్డలు చేసి వాటి అంచులను అరగదీసి గుమ్మడి గింజ ఆకారంలో చేతిగొడ్డలు, అంటే చెట్లు కొడతారు కదా, గొడ్డల్లో అంచులు అరగదీసి నునుపుగా ఉండే విధంగా చేసేవాడు. ఇతర దేశంలో కర్రలకు కన్నం చేసి ఆ రాతిగొడ్డలు దూర్చి
బిగించి వాడుచున్నారు. ఒకవైపు నాగలి కర్రను రెండో వైపు బల్లపరుపుగా ఉండే విధంగా గొడ్డల్ని తయారు చేశారని మనకి చరిత్రలో కొన్ని దొరికిన ఆధారాలను బట్టి చెప్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ వన్ వచ్చి నూతన లోహయుగము. లోహయుగం అంటే మరింత కొంతకాలం అయిన తర్వాత మానవుడు తనకు కావలసిన పరికరాల పనిముట్లను అప్పటి వరకు రాతితోని కర్రలతోని చేసింది ఆయుధాలకు లోహాలు ఉపయోగించాడు. లోహాలు అంటే ఇనుము ఇలాంటివి అనమాట. అతను వాడినటువంటి లోహములు మొదట ఏం వాడాడు? కాపర్ వాడాడు రాగి. తర్వాత కంచు, రుబ్బురోలు, సన్నికాలు తప్ప మిగిలిన అన్ని పరికరాలు లోహాలతో చేయుటకు వాడుకలోకి వచ్చింది. అంటే మిగిలిన అన్ని వెపన్స్ కూడా చేశాడన్నమాట. ఈ లెసన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇది రాసేస్తే సరిపోతుంది.